డ్యూడ్ మూవీ రివ్యూ. హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు పిఆర్పి డ్యూయో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న మిత్రమండలి రివ్యూ, ఈరోజు తెలుసు కదా రివ్యూ, ఇప్పుడు డ్యూడ్ రివ్యూ. హలో సార్, అసలు మీరంతా ఇది మా కోసం ఎందుకు చేస్తున్నారు? సబ్స్క్రైబర్స్ కోసం అండి. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే పార్టులుగా ఇది కూడా బాగానే ఉంది భయ్య. స్టోరీ విషయానికి వస్తే ఇది పాత స్టోరీ భయ్య. మనకు ఎప్పుడో 1990స్లో వచ్చిన ఒక మూవీ కన్యాదానం అండ్ 2000లో వచ్చిన సుకుమార్ గారి ఒక మూవీ రిఫరెన్స్గా తీసుకొని ఈ సినిమాని తీశారు. బట్ ఆ మూవీస్కి ఈ మూవీస్కి పెద్దగా సంబంధం అనేది లేదు అని చెప్పొచ్చు. ఇది ఒక మోడర్న్ ఎరా లవ్ స్టోరీ లాగా తీశాడు అండ్ కొన్ని విషయాలలో చాలా డెప్త్గా వెళ్ళి మనల్ని ఆలోచింపజేసే విషయాలు డిస్కస్ చేశాడని కూడా నేను చెప్పొచ్చు. ట్రైలర్లో చూపెట్టిన ఒక డైలాగ్ ఉంది కదా, తాలికైన వాల్యూ తాలి కింద ఉన్న అమ్మాయి మనసుకి వాల్యూ లేదా అన్నట్టు. సో బేసిక్ ప్లాట్ లైన్ మొత్తం ఈ ఒక్క డైలాగ్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఇక ప్లాట్ లైన్ ఏంటి అని. మరి నీకు వర్కౌట్ అయిందారా పిఆర్పిగా అంటే నాకు ఓకే ఫీలింగ్ ఇచ్చిందండి ఈ మూవీ. ఇది ఒక కల్ట్ మూవీ అని అయితే నేను చెప్పలేను, బట్ ఇది ఒక యావరేజ్ లవ్ స్టోరీ డ్రామా అని మాత్రం నేను చెప్పగలుగుతున్నా. ఈ మూవీలో పాజిటివ్ విషయాలు వస్తే స్టోరీ పాతదే అయినా కానీ ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ అండి మామూలుగా చేయలేదు. ఆ అబ్బాయి ఏమైనా చేశాడా? అతని లుక్స్ కానీ అతని యాక్టింగ్ కానీ, ఆయన ఎందుకో ఏదైనా ఒక క్యారెక్టర్ కనుక మనం ఆయనకి డిజైన్ చేస్తే ఆ క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అయిపోతున్నాడు ఆయన. గతంలో వచ్చిన లవ్ టుడే అయి ఉండొచ్చు అండ్ మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ వచ్చిన డ్రాగన్ అయి ఉండొచ్చు అండ్ ఈ మూవీ డ్యూడ్ కూడా క్యారెక్టర్ ఇస్తే చాలు అందులోకి పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్ తోటి ఒక బంతాట ఆడుకుంటున్నాడు ఆయన. ఈ మూవీలో ఒక సీన్ అండి, ఆ సీన్లో మన ప్రదీప్ రంగనాథన్ డాగ్కి కిస్ చేయాల్సి వస్తుంది, చేస్తాడు. కానీ ఆ ఒక్క సీన్ చాలండి ఆయనకు యాక్టింగ్ పట్ల ఎంత డెడికేషన్ ఉంది అని. చాలా బాగా చేశాడు యాక్టింగ్ అతను మాత్రం. నేనైతే అతనికి 10/10 మార్క్స్ ఇచ్చేస్తా. ప్రదీప్ రంగనాథన్ తర్వాత నాకు నచ్చిన ఇంకో క్యారెక్టర్ శరత్ కుమార్ గారిది. ఆ క్యారెక్టర్లో కొద్దిగా నెగిటివ్ షేడ్స్ ఉన్నా కానీ క్లైమాక్స్లో వచ్చే పే ఆఫ్ వీటన్నిటికైతే నాకు కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. మమితా బైజక్క కొన్నిసార్లు మంచి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే నాకు ఇరిటేషన్ తెప్పించాయి. డ్యాన్స్ కూడా పర్లేదు, బాగా చేసింది ఈ అమ్మాయి. ఇంకొక విషయం ఏంటి అంటే సాయి అభ్యంకర్, ఇతను మనకు ఆశా కూడా అనే ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆ ఆల్బమ్ తోటి చాలా ఫేమస్ అయ్యాడు. ఈ ఆల్బమ్ తోటి ఫేమస్ అయిన తర్వాత ఈసారికి చాలా మూవీస్ ఇచ్చారు. అంటే మనకు సూర్య తోటి ఒక మూవీలో కూడా ఛాన్స్ ఇచ్చారు. ఈ మూవీ మ్యూజిక్ వరకు అయితే నెక్స్ట్ అల్లు అర్జున్ ప్రాజెక్ట్లో కూడా. బట్ ఈ మూవీ మ్యూజిక్ వరకు అయితే ఒక్కటే సాంగ్, మనకి ట్రైలర్లో ఎండింగ్లో వచ్చిన ఆ సాంగ్, ఆ ట్యూన్ ఉంటుంది కదా, దాన్నే దోశపిండి తిప్పినట్టు రుబ్బి 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 మూవీ మొత్తం వాయించేస్తాడు భయ్య. వాళ్ళు ఒకటి గుర్తించాలి, ఒక ప్రైవేట్ ఆల్బమ్ చేయడం వేరు అండ్ మూవీకి మ్యూజిక్ ఇవ్వడం వేరు. ఎందుకంటే మూవీలో కామెడీ ఉంటుంది, యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి అండ్ కొన్ని ఎమోషనల్ డ్రామా సీన్స్ ఉంటాయి, కొన్ని లవ్ డ్రామా సీన్స్ ఉంటాయి. సో వాటికి తగ్గట్టు సింకులో మ్యూజిక్ ఇస్తే బెటర్. ఏదో మ్యూజిక్ బాగుంది కదా అని నాన్ సింక్లో వాయిస్తే కనుక చాలామందికి నచ్చకపోవచ్చు. ఎట్ ద సేమ్ టైం నాకు కూడా పెద్దగా నచ్చలేదు. ఫస్ట్ మూవీ కాబట్టి మనం వదిలేయచ్చు, నెక్స్ట్ మూవీ నుంచి అతనే కరెక్ట్ చేసుకొని కరెక్ట్ బీజిఎం ఇస్తాడని నేను అనుకుంటున్నా. ఇక డైరెక్టర్ కీర్తీశ్వరన్ అయితే అతను ఒక 70% వరకు మూవీకి న్యాయం చేశాడు. ఇక మూవీ లాస్ట్ పే ఆఫ్ 30 మినిట్స్ సీన్లో ఇంకా కొద్దిగా మంచిగా రాసుకొని ఉండి మంచిగా సీన్స్ తీస్తూనే ఉంటే డీప్గా వెళ్తే బాగుండి అనిపించింది బ్రదర్. ఫైనల్గా చెప్పాలంటే ఎందుకో థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ తోటి అయితే నేను అంతగా బయటికి రాలేదు. కొద్ది ఎమోషనల్ డెప్త్ తీసుకుని ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. మీరు కూడా మీ దగ్గరలో ఉన్న థియేటర్లో ఈ మూవీ చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్స్ అండ్ రికమెండేషన్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు కనుక నోటిఫికేషన్ రావాలి అని అనుకుంటే మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.